సో నిన్న మనం డిస్కస్ చేసినప్పుడు EC2 డాష్బోర్డ్ గురించి డిస్కస్ చేసాము. ఎస్పెషల్లీ EC2 డాష్బోర్డ్లో ఎస్టర్డే వీ క్రియేటెడ్ అబౌట్ ద వన్ సర్వర్. ఒక సర్వర్ అనేది క్రియేట్ చేస్తాం. లెట్ ఇట్ బి ఐ నీడ్ టు స్టార్ట్ ద సర్వర్, ఇన్స్టాంట్ స్టేట్ అండ్ ద స్టార్ట్ ద సర్వీస్. సో మనకి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో మ్యాక్సిమం L1 వాటికైతే ఈ స్టార్ట్ అండ్ స్టాప్ చేయడం అనేది మ్యాక్సిమం యాక్టివిటీ ఉంటుంది. వీఆర్ నాట్ హ్యావింగ్ అదర్ దాన్ దిస్. కానీ L2 యాక్టివిటీస్కి L3 యాక్టివిటీస్కి వెళ్ళినప్పుడు వీఆర్ డూయింగ్ ద సమ్ ఆఫ్ అదర్ థింగ్స్. L1 యాక్టివిటీస్లో మనకు స్టాప్ చేయడము, స్టార్ట్ చేయడము, ఏమన్నా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ఇలాంటి ప్రైమరీ యాక్టివిటీస్ మాత్రమే ఉంటాయి. సో మీకు కావాల్సిన సర్వర్ అనేది ఇక్కడ సెర్చ్ చేస్తాము. వాట్ ఎవర్ మే బి ద సర్వర్, ఆ సర్వర్ సెర్చ్ చేసి ఆ సర్వర్తో వచ్చిన దానికి మనము యాక్షన్స్ అనేది పర్ఫామ్ చేస్తాం. సో వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఈజ్ దట్ ఎప్పుడు కూడా నేమ్తో సెర్చ్ చేయకూడదు. ఆల్వేస్ యూ నీడ్ టు గో విత్ ద IP అడ్రస్. ఎందుకు అంటే నేమ్లో దెర్ ఈస్ అ కైండ్ ఆఫ్ సేమ్ సిమిలారిటీ అనేది ఉండొచ్చు. అందు గురించి IP అడ్రస్తో సర్వర్ని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు టేకప్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ, ఆ సర్వర్ యాక్టివిటీ అనేది మనం పర్ఫామ్ చేయొచ్చు. లెట్ ఇట్ బి ఈ సర్వర్ని నేను కనెక్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఈ సర్వర్కి నేను కన్సోల్లో కనెక్ట్ చేయాలనుకుంటే యూ కెన్ యూజ్ ద కమాండ్ కాల్ కనెక్ట్. ఈ కనెక్ట్ చేయడం అనేది ఇట్ ఈస్ కనెక్టింగ్ టు ద యువర్ కన్సోల్ ఆఫ్ ద యువర్ సర్వర్. సో మనం AWSలో ఏ రకంగా కన్సోల్ అనేది ఉంటుందో దీనిలో కూడా VMవేలో ఏ రకం కన్సోల్ ఉంటుందో AWSలో కూడా ఈ రకంగానే కన్సోల్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఈ కన్సోల్ అనేది టైం టేకింగ్ కాబట్టి యూజువలీ వీఆర్ యూజింగ్ ద అనదర్ మెథడ్ కాల్ క్లౌడ్ షెల్. క్లౌడ్ షెల్ అనేది సంథింగ్ లైక్ దట్ మనం యూజ్ చేసే ఒక పుట్టి మెకానిజం లాంటిది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ అ రూట్, యూ కెన్ స్విచ్ యాజ్ అ రూట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ ప్రజెంట్ మీ సర్వర్, it is allocated to the your server. Okay, so you can type hostname -i also. సో ఇక్కడ hostname అనే కమాండ్ లేదు, ఎందుకంటే నేను అమెజాన్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి. ఓకే, సో cat/etc OS release. సో we selected the Amazon Linux. సో నేను అమెజాన్ లైనక్స్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి సమ్ ఆఫ్ ద కమాండ్స్ కొన్ని వర్క్ అవుతాయి, కొన్ని వర్క్ అవ్వకపోవచ్చు. ఓకే, సో మామూలు సర్వర్లో మీరు ఏ రకంగా ఆపరేషన్ చేస్తారో ఇప్పుడు కూడా అలాంటి ఆపరేషన్సే చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ఫైల్ సిస్టమ్ ఎక్స్పాన్షన్ చేయడం కానీ, ఏదైనా ఫైల్స్ రిమూవ్ చేయడం కానీ, క్రియేట్ చేయడం కానీ, మాడిఫై చేయడం కానీ, ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనము రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. సో దిస్ ఈస్ ద వే హౌ వీఆర్ గోయింగ్ టు వర్క్ అవుట్ విత్ ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. సో ఇది కాకుండా దెర్ ఈస్ అ సమ్ ఆఫ్ ద థింగ్స్ వీ నీడ్ టు అండర్స్టాండ్. సో ఇక్కడ మీరు స్టార్ట్ చేయాలన్నా, రీబూట్ చేయాలన్నా, టర్మినేట్ ఈజ్ నథింగ్ బట్ డిలీటింగ్ ద యువర్ సర్వర్. సో ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో డిలీట్ అనేది మనము చేయము అంటిల్ అన్లెస్ వీ హ్యావ్ ఎ స్టాండర్డ్ అప్రూవల్. ఈ డిలీట్ చేయడానికి కూడా సెపరేట్ టీమ్ అనేది ఉంటుంది, డీకమిషన్ టీమ్ అని. ఆ డీకమిషన్ టీమే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ డిలీట్ అనేది చేస్తుంది. ఎందుకంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద కాస్ట్ ఎఫెక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సర్వర్ తీసుకున్నారు, మీరు సింపుల్గా మీ ఇంట్లో ఒక ఎయిర్టెల్ కానీ జియో కానీ అకౌంట్ తీసుకున్నారు, ఇంటర్నెట్ బ్యాండ్విడ్త్. సో మీరు రిమూవ్ చేసేయమంటే వాళ్ళు రిమూవ్ చేయరు కదా. ఫస్ట్ మీ పేమెంట్స్ అనేవి క్లియర్గా ఉన్నాయి, ఏమన్నా డ్యూస్ ఉన్నాయా అవన్నీ చెక్కి వన్స్ ఎవ్రీథింగ్ క్లియర్ అయిపోయిన తర్వాత అప్పుడు మీ అకౌంట్ని సస్పెండ్ అనేది చేస్తారు. సో హియర్ ఆల్సో సేమ్ మెథడాలజీ. ఓకే, మీకు సర్వర్కి సంబంధించిన పేమెంట్లు కానీ ఎవ్రీథింగ్ క్లియర్గా ఉందా లేదా అన్నీ సెటిల్మెంట్ అయిపోయిన తర్వాతే టర్మినేట్ అనేది చేస్తారు. ఇది ప్రాసెస్తో కూడుకున్న పని కాబట్టి హియర్ డీకమిషన్ టీమ్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. డీకమిషన్ టీమ్, క్లయింట్ ఎగ్జిక్యూషన్ టీమ్ అనేది ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. టెక్నికల్ టీం పరంగా మనకి ఏమొస్తుంది, వాడు అప్రూవల్ అంతా వచ్చిన తర్వాత మేబీ మీ ప్రాసెస్లో డీకమిషన్ టీం లేకపోతే యూ మే గెట్ ద రిక్వెస్ట్, ఈ సర్వర్ని డిలీట్ చేయండి యాజ్ పర్ ద రిక్వెస్ట్ అని చెప్పి మీకు రిక్వెస్ట్ అనేది వస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ అనదర్ వర్క్. సో ఇప్పుడు మనకు వర్క్ పరంగా ఏమొస్తుంది, సో బీయింగ్ L1, ఓకే, సర్వర్ రీబూట్ ఆర్ స్టార్ట్ ఆర్ డీకమ్, దిస్ ఇస్ ద
ఫస్ట్ థింగ్. ఇంకోటి వచ్చి ఫైల్ సిస్టమ్ సైడ్ వర్క్ అరౌండ్, అంటే ఏదన్నా రిమూవ్ చేయడం కానీ, ఓకే, ఏదైనా ఫైల్ రిమూవ్ చేయడం కానీ, లేకపోతే కాపీ చేయడం కానీ, ఓకే, యాడ్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ, ఆర్ ఏదైనా ఒక స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేయడం కానీ, ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అనేవి వస్తాయి. అండ్ థర్డ్ థింగ్ ఇస్ దట్ మనకు సమ్ టైమ్స్ యూస్డ్, దిస్ ఈస్ ద మేజర్గా మనకి L1లో వచ్చే యాక్టివిటీస్. ఇవన్నీ కూడా L1 యాక్టివిటీ. దీంతో పాటు దెర్ ఇస్ వన్ మోర్ థింగ్, క్లౌడ్ వాచ్ అని ఉంది. ఈ క్లౌడ్ వాచ్లో మానిటరింగ్ ఏంటి అనేది ఇది నేను తర్వాత చెప్తాను. క్లౌడ్ వాచ్ ఈజ్ సింపుల్గా చెప్పాలంటే అలర్ట్స్ చెక్ చేసే ఒక మానిటర్ మెకానిజం. ఇవి మాత్రమే మనకు L1లో మేజర్గా ఉంటాయి. ఇవి కాకుండా వేరే ఉండదు. దెర్ ఇస్ వన్ మోర్ థింగ్, IAM సైడ్ రోల్స్ యాడ్ ఇఫ్ నీడ్, ఇది ఒక కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ సింపుల్ యాక్టివిటీస్ మాత్రమే L1. సో నందిని గారు, మీరు రెజ్యూమ్ ప్లే చేసినప్పుడు ఏమవుతుంది, ఈ పాయింట్ల మీదే మీరు రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఓకే, అంటే మీకు చెప్పాలంటే ఒక క్లాస్ ఆఫ్ బేసిక్ AWS అనేది మీకు సరిపోతుంది మీ ఎక్స్పీరియన్స్ పరంగా. అలాగని అక్కడితో ఆగకూడదు. ఓకే, మనం అడ్వాన్స్ లెవెల్లో నేర్చుకోవాలి. అర్థమైందండి మీకు? సో L2 లెవెల్కి వచ్చేటప్పటికి, సో ఇప్పుడు సూర్య మీరు రిప్రజెంటేషన్ చేసినప్పుడు ఏమవుతుంది, L1 లెవెల్ అనేది రిప్రజెంటేషన్ చేయకూడదు. ఓకే, సిన్స్ యూ హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, యూ సపోజ్ టు బి షోకేస్ L2 లెవెల్. L2 లెవెల్ అంటే ఏంటి, కైండ్ ఆఫ్ మోడిఫికేషన్స్, ఓకే, ఎగ్జిక్యూషన్స్ అండ్ డెలివరబుల్స్ అన్నీ కూడా చూపించాల్సి ఉంటుంది. దట్ షుడ్ బి విత్ ఆల్ సర్వీసెస్, ప్రతి సర్వీసెస్ కూడా. అంటే సింపుల్గా చెప్పాలంటే ఏ పాయింట్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము EC2 డాష్బోర్డ్లో తీసుకునేటప్పటికి, ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇన్స్టాంట్ టైప్ అనేది ఉంది. వాట్ ఈజ్ ఎ ఇన్స్టాంట్ టైప్? సో నిన్న ఇన్స్టాంట్ టైప్ గురించి చెప్పినప్పుడు ఐ సెడ్ క్లియర్లీ ద కెపాసిటీ ఆఫ్ యువర్ హార్డ్వేర్ అండ్ ఎన్విరాన్మెంట్. సో మనం ఏదన్నా ఒక సర్వర్ క్రియేట్ చేసినప్పుడు మనం కావాల్సిందే సెలెక్ట్ చేసుకుంటే ద కెపాసిటీ, ఇక్కడ చూస్తే మనకు ఇన్స్టాంట్ టైప్ అనేది దిస్ ఈజ్ ద నేమ్ కన్వెన్షన్, ఇది ఒక నేమ్ మాత్రమే. ఆ పర్టికులర్ నేమ్కి ఎంత CPU, ఆ ఆర్కిటెక్చర్ ఏంటి, ఎంత మెమొరీ, ఎంత స్టోరేజ్, ఇవన్నీ కూడా డిమాండ్ ప్రకారం అవైలబుల్ ఉంటాయి. ఇంక్లూడింగ్ మీరు లాస్ట్ కాలం చూస్తే ఎంత అమౌంట్ కూడా ఉంటుంది. ఓకే, లైనక్స్ పరంగా ఎంత అవుతుంది, విండోస్ పరంగా ఎంత అవుతుంది కూడా అమౌంట్ ఉంటుంది. సో మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఫ్రమ్ ద క్లయింట్స్ ప్రాస్పెక్ట్ మీరు ఏం చేశారు, కొత్తగా సర్వర్ని, ఇప్పుడు నేను ఈ సర్వర్ని క్రియేట్ చేసినప్పుడు ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్ ఇన్స్టాంట్ టైప్ అనేది T3.micro అనేది తీసుకున్నాను. ఈ T3.micro అనేది ఏంటి అంటే సమ్ లిమిటెడ్ స్కోప్ ఆఫ్ అమౌంట్, అంటే ఒక చిన్న స్కోప్ ఆఫ్ అమౌంట్ ఉన్న మెమొరీ రిసోర్స్ అనేది అలికేట్ అవుతుంది. ఓకే, నా బిజినెస్ బాగా రన్ అవుతుంది. నౌ ద ఐఎమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, సో కస్టమర్స్ ఇస్తున్నారు, ఫ్లో వస్తుంది. సో నేనేం చేస్తాను, ఈ పర్టికులర్ థింగ్ అనేది ఇంక్రీజ్ చేయాలనుకుంటాను. అంటే క్లయింట్ ఏం చేస్తాడు, T3.micro నుంచి ఇంక్రీజ్ చేయమంటాడు. అప్పుడు మనం ఏ రకంగా చేస్తామంటే ఫస్ట్ సెలెక్ట్ ద సర్వర్, గో టు ద యాక్షన్స్, ఇన్స్టాన్స్ సెట్టింగ్స్, ఓకే, చేంజ్ ద ఇన్స్టాంట్ టైప్. కానీ ఇక్కడ ఇన్స్టాంట్ టైప్ అనే ఆప్షన్ మార్చాలి అంటే యూ నీడ్ టు షట్ డౌన్ ద సర్వర్. షట్ డౌన్ చేయాలి అంటే మీకు అప్రూవల్ అనేది ఉండాలి. సో మీరు ఎప్పుడైనా ఈ యాక్టివిటీ చేసేటప్పుడు కంపల్సరీ యు ఆర్ పర్ఫార్మింగ్ విత్ ఎ చేంజ్ రిక్వెస్ట్, ఒక చేంజ్ ద్వారానే చేస్తారు. సో రైట్ నౌ యూ కెన్ సీ దట్ హియర్ సర్వర్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు, గో టు ది ఇన్స్టాన్సెస్. సో స్టాప్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, లెట్ బి ఇక్కడ చూస్తే పైన సర్వర్ సెలెక్ట్, ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ టు ద స్టాపింగ్ స్టేజ్. ఓకే, ఇన్స్టాన్సెస్ సెట్టింగ్స్, చేంజ్ ద ఇన్స్టాంట్ టైప్. సో లెట్ ఇట్ బి, అంతకుముందు నేను T3.micro అనేది తీసుకున్నాను, ప్రజెంట్ T4.micro కానీ T3.micro కానీ లేకపోతే ఏదో ఒకటి మార్చాలనుకుంటే మార్చుకోవచ్చు. సో దిస్ ఈజ్ ప్రతిదానికి ఎంత కాస్ట్ అవుతుంది అనేది ఉంది. ఓకే, అండ్ CPU పరంగా కూడా మీరు ఏమన్నా అప్డేట్స్ ఉంటే CPU పరంగా కూడా మీరు మార్చుకోవచ్చు. సింప్లీ ఒక సింగిల్ క్లిక్తో మీ CPU కెపాసిటీని మార్చేస్తున్నారు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్.
సో మీరు VMwareలో కానీ ఫిజికల్ సర్వర్లో కానీ ఈ ప్రాసెస్ చేయాలి అంటే మినిమం మీరు చాలా అమౌంట్ స్పెండ్ చేయాల్సి వస్తుంది విత్ టైంతో పాటు. ఓకే, టైమ్ అండ్ మనీ ఈజ్ ద మ్యాటర్ ఓవర్ దేర్. కానీ ఇక్కడ మీరు మ్యాటర్ సింపుల్గా చెప్పాలంటే మీ మొబైల్లో పర్ డేకి మీకు 1 GB ఉంటుంది. ఓకే, మంత్లీ ప్యాకేజ్ ప్రకారం లెట్ బి ఆ రోజు పర్టికులర్గా మీరు అవుట్ సైడ్ ఆఫ్ స్టేషన్కి వెళ్తున్నారు, దెర్ ఈజ్ అ నీడ్. సో మీరు ఏం చేశారు, ఇంకో 1 GB అనేది ఎక్స్ట్రా కావాలి ఆ రోజు నాకు అనుకొని 1 డేకి టాప్అప్ అనేది తీసుకున్నారు. ఆటోమేటికలీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు టాప్అప్ అనేది అలకేట్ అవుతుంది. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ కాలింగ్ యాజ్ డైనమిక్ అలొకేషన్. మీరు మొబైల్లో ఏ రకంగా చేస్తున్నారో అదే రకంగా సర్వర్లో కూడా స్పెసిఫిక్ కెపాసిటీస్ కూడా మనము చేంజెస్ అనేవి చేస్తాము. సో దిస్ ఈజ్ ద వెరీ ఫాస్టెస్ట్ వే ఆఫ్ థింగ్. సో ఈ T3.micro నుంచి T4.microకి ఈ రకంగా ఒక చేంజ్ అప్రూవల్ ద్వారా చేస్తాము. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వే ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ థింగ్. సో ఈ రకంగా చేసినప్పుడు అండ్ ద సెకండరీ థింగ్ ఈజ్ దట్ నౌ వీఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ ద another activity. For example, let it be instant type CPU ఆప్షన్స్ కూడా మార్చమంటే. ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ వచ్చి నాకు 2 కాదు 1 కావాలి, లేకపోతే 1 కోర్ కాదు 2 కోర్ కావాలి, ఈ రకంగా ఏమన్నా ఎగ్జిక్యూషన్స్ క్లయింట్ మార్చినా కూడా వీఆర్ పర్ఫార్మింగ్ విత్ సేమ్ సెట్ ఆఫ్ ద థింగ్లోనే మనము పర్ఫార్మ్ అనేది చేస్తాము. సో దిస్ ఈజ్ అ వెరీ ఈజీలీ ప్రాసెస్. వీ కెన్ చేంజ్ ఇట్ ఫ్రమ్ ద ఇన్స్టాన్స్ లెవెల్ మనము క్రియేట్ చేయడం, మాడిఫై చేయడం, ఎగ్జిక్యూట్ చేయడం అనేది చాలా ఈజీగా చేస్తాము. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ దట్ ఇన్స్టాన్స్ ప్లేస్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేర్ యు ఆర్ ప్లేసింగ్ యువర్ సర్వర్. సో యూజువల్గా మనకు ఏదైనా రీజన్లో కానీ అలా చేసినప్పుడు చేస్తాము, బట్ దిస్ ఈజ్ అ వెరీ రేర్ సినారియో వీఆర్ పర్ఫార్మింగ్. కానీ మేజర్గా మనం చేసే దానిలో ఓకే, సో ఈ ఇన్స్టాంట్ టైప్ అనేది ఎక్కువగా చేస్తుంటాము. దీస్ ఆల్ ఆర్ రిలేటెడ్ టు యువర్ డేటాబేస్కి సంబంధించి మిగతావి కూడా ఉంటాయి. ఓకే, సో వాటిని మనం కావాలంటే పర్ఫామ్ చేయొచ్చు, లేకపోతే ఆ స్పెసిఫిక్ టీమ్స్ అనేవి. సో మీరు ఇంటర్వ్యూ పరంగా, రెజ్యూమ్ పరంగా ఇన్స్టాంట్ టైప్ చేంజింగ్, CPU చేంజింగ్ అండ్ కెపాసిటీ రిజర్వేషన్స్ అంటే మీ యొక్క సర్వర్ యొక్క కెపాసిటీ అనేది పెంచడమా, డైనమిక్గా పెంచడమా అనే ఆప్షన్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఏమన్నా స్పెసిఫిక్ అంటే ఒక 20 GB తర్వాత స్టాప్ అవ్వకూడదు అలా ఉంటే ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. సో దిస్ ఇస్ అ వెరీ రేర్ సినారియో వీఆర్ గోయింగ్ టు బి పర్ఫార్మ్. సో దీంతో పాటు యూ కెన్ సీ దట్ చేంజ్ ద స్టాప్ ప్రొటెక్షన్. సో క్లయింట్ మీకు ఇంటర్వ్యూ అప్పుడు ఒక పర్సన్ అనేది అడిగాడు. ఏం అడిగాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వర్ ఉంది, ఆ సర్వర్ని ప్రతిసారి అందరూ రీబూట్ చేస్తున్నారు, లేకపోతే ప్రివిలేజెస్ ఉన్నాయి. సో ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్ ద కనెక్షన్ స్టాప్ ప్రివిలేజెస్. అంటే ఎవరన్నా పొరపాటున స్టాప్ చేయాలనుకున్నా కూడా నీకు యాక్సెస్ లేదు అని చెప్పి వాళ్ళకి రీడైరెక్ట్ చేయాలి. అంటే వీఆర్ ఎనేబులింగ్ ఈ పర్టికులర్ది చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక సర్వర్ స్టాప్లో ఉన్నా స్టార్ట్లో ఉన్నా నీకు యాక్సెస్ లేదని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ ద ఇన్స్టాన్స్, సర్వర్ని స్టార్ట్ చేస్తున్నాను, ఒకసారి స్టాప్ చేయడానికి చూస్తాను. లెట్ వి మూవ్ ఆన్. సో ఈ పాలసీస్ కూడా అటాచ్ చేయొచ్చు కదండి యూజర్ పాలసీస్లో? అది IAM పాలసీస్ అంటారు. ఓకే, IAM పాలసీ ఈజ్ అ రిఫ్లెక్టింగ్ ఆఫ్ ఎవ్రీవన్. ఓకే, సో ఇవే మనం IAMలో కూడా అటాచ్ చేస్తాము. ఇది ఓన్లీ రిలేటెడ్ టు ద ఇన్స్టాన్స్. IAM అనేది ఎంటైర్ మీ ప్రాజెక్ట్కి సంబంధించింది. ఓకే, ఇది ఓన్లీ ఫర్ ద డాష్ బోర్డ్ పరంగా ఈ ప్రివిలేజెస్ అనేవి ఉన్నాయి. ఇదే మనం అక్కడ డిఫైన్ చేసుకుంటాం. ఓకే, 2 ways కూడా చేయొచ్చు కదండి? ఎస్, 2 ways కూడా చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ టీంలో మీరు ఒక్కరే ఉన్నారు, లేకపోతే నీతో పాటు మీ కొలీగ్ ఉన్నారు. ఓకే, మీరు 5 years ఎక్స్పీరియన్స్, లెట్ బి మీ కొలీగ్ వచ్చి ఫ్రెషర్. మీరు ఏం చేస్తాడు, మీరు అక్కడ పాలసీస్ ఇవన్నీ ఎందుకు ఉన్నది ఇద్దరే కదా అక్కడ. అవునండి. సో మీరు ఏం చేస్తారు, సో నేను లేకున్నప్పుడు వీడేమన్నా పొరపాటు చేస్తాడేమో అని చెప్పి సేఫర్ సైడ్ మీరు ఏం చేస్తారు, ఈ ప్రొటెక్షన్ పెట్టి ఉంచుతారు. సో అదేమవుతుంది, వాడు పొరపాటున తెలియకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వర్ స్టాప్ చేయబోయి ఈ సర్వర్ స్టాప్ చేయడము,
ఇలా ఏదన్నా తప్పు జరిగినా కూడా వాడు చేసినా కూడా ఏమవుతుంది, నీకు యాక్సెస్ లేదు అని వస్తుంది. కరెక్ట్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సేమ్ థింగ్ ఇప్పుడు మీ టీమ్ సైజ్ వచ్చి 50 మంది వేరే వేరే షిఫ్ట్లో చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, పాలసీ మెకానిజంకి వెళ్తారు. ఓకే. ఓకే, ఎందుకంటే ప్రతిసారి ఇది రిలేటెడ్ టు ఓన్లీ వన్ ఇష్యూ గురించి కాదు. దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఆల్సో కూడా ఉంటాయి కదా మీకు, వేరే సర్వీసెస్ కానీ అవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా చూడాలి. సో ఇక్కడ సర్వర్ అనేది ఇంకా ఆపైంది. సో ఇట్ ఈస్ సమ్ వాట్ స్లో ఇనిషియలైజ్ అవుతుంది. సో ఓకే, సో ఈ సర్వర్ అనేది అప్పైంది. సో ప్రజెంట్ నేను సర్వర్ని స్టాప్ చేయడానికి చూస్తున్నాను. లెట్ ఇట్ బి, ఐఎమ్ ట్రయింగ్ టు స్టాప్ ద సర్వర్. స్టాప్ చేయడానికి చూస్తుంటే ఐఎమ్ గెటింగ్ దిస్ ఇష్యూ. ఓకే, ఫెయిల్ టు స్టాప్ దట్, ఎందుకంటే యూ డోంట్ హ్యావ్ ద పర్మిషన్స్ అన్నట్టుగా వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మీ కొలీగ్ అనేవాడు ఇట్లా పొరపాటున స్టాప్ చేయాలన్నా కూడా తనకి ఈ రకంగా ఇష్యూస్ అనేవి వస్తుంటాయి అన్నమాట. ఇదే మీరు స్టాప్ అనే కాకుండా మీరు ఈ డయాగ్నసిస్ పరంగా మీరు టర్మినేషన్ పరంగా కూడా పెడతారు. యాక్చువల్గా స్టాప్ కంటే ఎక్కువగా టర్మినేషన్ కూడా చేస్తారు. టర్మినేషన్ ఈజ్ నథింగ్ బట్ వాట్, డిలీట్. పొరపాటున స్టాప్ చేయడం మనకి వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్ ఏమంటే స్టార్ట్, స్టాప్, డిలీట్ అనేది ఉంది. పొరపాటున డిలీట్ అనేది, టర్మినేట్ అనేది అంటే ఏదో అనుకొని వాడు పొరపాటున డిలీట్ చేశాడు అనుకో, సర్వర్ అనేది ఏమైపోతుంది, ఎంటైర్లీ ఇట్ విల్ గోయింగ్ టు బి డిలీటెడ్. అందుకే వాళ్ళు ఏం చేస్తారు అంటే దే ఆర్ నాట్ అలోయింగ్ టు డిలీట్. అందుకే దీనికి కూడా ఒక కంట్రోల్ మెకానిజం అనేది ఇస్తారు. నథింగ్ బట్ హౌ దే ఆర్ గోయింగ్ టు బి చేంజ్ ద టర్మినేషన్ ప్రాసెస్. ఈ టర్మినేషన్ ప్రాసెస్ కూడా మోడిఫై అనేది చేస్తారు. నాట్ ఓన్లీ టర్మినేషన్ ప్రాసెస్, ఓకే, ఏదన్నా షట్ డౌన్ బిహేవియర్ కానీ ఇవన్నీ కూడా మనం మోడిఫై చేయొచ్చు. సో ఎనీ ఇన్స్టాన్సెస్ రిలేటెడ్ థింగ్స్ అండ్ ఆల్ వీఆర్ పర్ఫార్మింగ్ ఇన్ టు ద యాక్షన్స్, ఇన్స్టాన్స్ సెట్టింగ్స్, ఇన్సాట్ modification. So these are the things we are going to perform accordingly. Okay, సో ఇవే కాకుండా మనము వీఆర్ గోయింగ్ విత్ నెట్వర్క్ రిలేటెడ్. సో నెట్వర్క్ రిలేటెడ్ ఏదన్నా అటాచ్ చేయాలన్నా, డిటాచ్ చేయాలన్నా, మోడిఫికేషన్ చేయాలన్నా కూడా వీ కెన్ డూ ఇట్ హియర్. అటాచ్ ద నెట్వర్క్. సో మీ నెట్వర్క్ అనేది మారితే సో యూ కెన్ సెలెక్ట్ ద నెట్వర్క్ అండ్ యూ కెన్ ప్రొసీడ్ విత్ ద థింగ్. అంటే కొత్తగా ఏదైనా నెట్వర్క్ చేయాలంటే చేయొచ్చు. అదే రకంగా సెక్యూరిటీ గ్రూప్స్ పరంగా ఏమన్నా రోల్స్ మార్చాలన్నా, లైక్ ఐఏఎం రోల్స్ పరంగా ఏమన్నా కొత్త రోల్స్ ఉంటే ఆ రోల్స్ మార్చాలన్నా కూడా యూ కెన్ మోడిఫై ద రోల్. ఐఏఎం అనేది ఏంటి అనేది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకే, సో ఐఏఎం ఈజ్ టోటల్లీ డిఫైనింగ్ ఆ పాలసీస్. ఒక కంపెనీ ఒక పాలసీస్. సో ఇదే రకంగానే మనకు ఇమేజ్ అండ్ టెంప్లెట్స్ అనేవి ఒకటి ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఎగ్జాక్ట్లీ ద ఇమేజ్ అండ్ టెంప్లెట్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ క్రియేట్ చేసినప్పుడు దెర్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ క్రియేట్ అన్ ఇమేజ్, క్రియేట్ అ టెంప్లెట్ ఫర్ ద ఇన్స్టాన్సెస్. క్రియేట్ అన్ ఇమేజ్ అంటే ఏంటి అంటే ఈ పర్టికులర్ సర్వర్ని, సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రొడక్షన్ సర్వర్లో ఒక 20 సర్వర్స్ ఉన్నాయి. ఒక సర్వర్ అనేది ఫస్ట్ మీరు అప్లోడ్ చేస్తారు.
అంటే పర్ఫెక్ట్గా మీరు క్రియేట్ చేస్తారు, ఇంక్లూడింగ్ అప్లికేషన్ అంతా. సో ఆ పర్టికులర్ సర్వర్ని మీరు ఇమేజ్ కింద రిప్రజెంటేషన్ చేసి మిగతా వాటిలో మీరు ఏం చేస్తారు, దట్ ఈస్ గోయింగ్ టు బి టేకప్. సో దాని ఇమేజ్ అండ్ టెంప్లెట్ కింద సెలెక్ట్ చేసుకుంటే దట్ పర్టికులర్ ఇమేజ్ కానీ ఆ పర్టికులర్ ఇమేజ్ కానీ మీరు మిగతా సర్వర్లో, అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ ఇమేజ్లో మీరు ఏ రకంగా వాడతారో క్యాటలాగ్లో ఆ రకంగా మీరు క్రియేట్ చేసిన సర్వీస్ కూడా మీరు వాడచ్చు. సో దాని వరకంగా ఏమవుతుంది, మిగతా 19 సర్వర్స్ సేమ్ కెపాసిటీ, సేమ్ అప్లికేషన్, సేమ్ థింగ్తో మనం క్రియేట్ అనేది చేస్తాం. సో దిస్ ఇస్ ద వాట్ హౌ వీఆర్ గోయింగ్ టు బి వర్క్ విత్ లివ్ టెంప్లెట్స్ అన్నమాట. అండ్ స్టాప్ రిక్వెస్ట్ అనేది ఇందాక మనం చూసాం కదా. డెడికేటెడ్ హోస్ట్, there is a some of the environment we are going to perform with a dedicated host అనేది వెరీ రేర్ సినారియో. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఒక సర్వర్ కానీ ఓకే, సో డెడికేటెడ్ సోర్స్ అనేది ఓకే చాలా రేర్గా చేస్తుంటాము. ఏదైనా ఒక కాన్ఫిగరేషన్ సర్వర్స్ కానీ డేటాబేస్ సర్వర్స్ కానీ ఏదైనా అలొకేట్ చేస్తున్నప్పుడు ఓకే మేజర్గా అది చేస్తుంటాము. సో ఇక్కడ డెడికేటెడ్ సోర్స్తో పాటు కెపాసిటీ రిజర్వేషన్. సో కెపాసిటీ రిజర్వేషన్ ఈజ్ సంథింగ్ లైక్ దట్ ఆన్ డిమాండ్ ఏదన్నా మనము రిసోర్స్ అలొకేట్ చేయాలంటే కెపాసిటీ రిజర్వేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ సర్వర్ అనేది ఫుల్ అయిపోయింది ఆర్ యువర్ సర్వర్ ఈజ్ అవుట్ ఆఫ్ సర్వర్స్, ఇమీడియట్లీ ఇట్ విల్ క్రియేట్ ఏ న్యూ సర్వర్ అనేది ఈ రకంగా కెపాసిటీ మేనేజ్మెంట్లో క్రియేట్ అవుతుంది. బట్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఈ కెపాసిటీ రిజర్వేషన్ అనేది డైరెక్ట్లీ వీఆర్ నాట్ పర్ఫార్మింగ్. దిస్ విల్ బీ క్రియేటింగ్ అండర్ ద ఆర్కిటెక్చరల్ లెవెల్ ఆర్ మీకు బిల్డ్ టీమ్ వాళ్ళు చేస్తారు, ఎందుకంటే నార్మల్ సపోర్ట్ టీమ్ వాళ్ళు చేయరు. దిస్ ఈజ్ టోటలీ రిలేటెడ్ టు ద ఎక్కడ మనకు పేమెంట్ అనేది డైరెక్ట్ ఇంపాక్ట్ అవుతుందో అక్కడ మీకు బిల్డ్ టీమ్స్ ఆర్కిటెక్చరల్ టీమ్స్ అనేవి డైరెక్ట్గా వస్తాయి, ఎందుకంటే వాటికి క్లయింట్ అప్రూవల్ ఉండాలి, క్లయింట్ తన పే అమౌంట్ చేస్తారని కూడా అప్రూవల్ అనేది ఉండాలి. సో దెర్ ఇస్ వన్ మోర్ కాలమ్ కాల్ ఇమేజెస్. ఇమేజెస్ ఈజ్ నథింగ్ బట్ ద సేమ్ థింగ్. నేను చెప్పినట్టు మన ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించి ప్రతి ఒక్క ఇమేజెస్ అనేవి ఇక్కడ రిఫ్లెక్ట్ అనేవి జరుగుతాయి. దిస్ ఈస్ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఇమేజెస్. వాల్యూమ్స్, సో వాల్యూమ్స్ ఈజ్ నథింగ్ బట్ యువర్ స్టోరేజ్ డివైస్. ఒక సర్వర్కి మనం క్రియేట్ చేసినప్పుడు దానికి ఒక డిస్క్ అనేది అలొకేట్ అవుతుంది. దిస్ ఈజ్ ద యువర్ డిస్క్. ఈ డిస్క్కి సంబంధించి యూ కెన్ టేక్ ద కోర్స్ ఆఫ్ యాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మోడిఫై ద వాల్యూమ్. ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ ఏం చెప్పాడు, 8 GB ఉన్నదాన్ని 10 GB చేయమన్నాడు. వీ కెన్ ఏబుల్ టు మోడిఫై ద 10 GB. సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు 8 GB ఉన్నదాన్ని మీరు 10 GB కింద మార్చారు. సో చేంజింగ్ ఆఫ్ ఫైల్ సిస్టమ్స్ కెపాసిటీ అండ్ నాట్ ఓన్లీ దట్ వన్, నథింగ్ బట్ క్రియేట్ ఎ స్నాప్షాట్. వాట్ ఈస్ ఎ క్రియేట్ ఎ స్నాప్షాట్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్యాచింగ్ చేస్తున్నారు, మోడిఫై చేస్తున్నారు, ఓకే ఆటోమేటిక్గా మీరు ఏం చేస్తారు, స్నాప్షాట్ అనేది క్రియేట్ చేస్తారు, క్రియేట్ చేసి అలొకేట్ చేస్తారు. అండ్ ద సెకండరీ థింగ్ ఈజ్ దట్ ఓకే, సో ఏమన్నా మోడిఫికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ డిటాచ్ ద వాల్యూమ్, ఫోర్స్ డిటాచ్ ద వాల్యూమ్ అంటే ఏంటి, ఆ పర్టికులర్ సర్వర్ నుంచి ఆ వాల్యూమ్ని అన్మౌంట్ చేయడము అనేది డిటాచ్ ద వాల్యూమ్ అంటారు. సో ఈ డిటాచ్ వాల్యూమ్ చేయడం వల్ల సర్వర్ నుంచి డిటాచ్ అనేది అవుతుంది. ఇదే కాకుండా మనం ఏమన్నా వాల్యూస్ అనేవి మార్చాలనుకున్నా కూడా ఓకే మనం మార్చచ్చు. సో దిస్ ఇస్ ద హౌ వీఆర్ డీలింగ్. సో ఇక్కడ కొత్తగా వాల్యూమ్ క్రియేట్ చేయాలన్నా కూడా వీ కెన్ క్రియేట్ అ వాల్యూమ్ విత్ టైప్ అండ్ కెపాసిటీ అనేది కొత్త వాల్యూమ్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో ఇట్లా ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో మనకి మోర్ దాన్ చాలా సర్వర్స్ ఉంటాయి. ఈ సర్వర్స్ని మీరు కోఆర్డినేట్ చేయడము, మేనేజ్ చేయడము అనేది సర్వర్ని బట్టి ఉంటుంది. సో ఈ రకంగా మనము ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ చేస్తాము. దెర్ ఈజ్ అ స్నాప్షాట్. వాట్ ఈస్ అ స్నాప్షాట్ అనేది ఇందాక చెప్పాను కదా, మీరు ఈ రకంగా స్నాప్షాట్ తీసుకున్నప్పుడు సర్వర్ ప్యాచింగ్ చేసినప్పుడు, మేనేజ్ చేసినప్పుడు ఏమన్నా ఇష్యూస్ వస్తే ఈ రకంగా మనం క్లోనింగ్ అనేది చేస్తాము. ఓకే, అండ్ మీన్ వైల్ వీఆర్ గోయింగ్ టు పర్ఫామ్ ద లైఫ్ సైకిల్ మేనేజర్. సో ఈ లైఫ్ సైకిల్ మేనేజర్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ నాట్ అండర్ ద రెగ్యులర్ యాక్టివిటీ. సో మీ పర్టికులర్ స్నాప్షాట్ అనేది ఎన్ని రోజులు ఉండాలి,
ఓకే, ఎన్ని రోజుల తర్వాత డిలీట్ చేయాలి, ఈ టైప్ ఆఫ్ థింగ్స్. లేదంటే ఏదైనా ఒక పర్టికులర్ ప్లేస్లోకి బ్యాకప్ తీసుకోవాలా, ఇవన్నీ కూడా లైఫ్ సైకిల్ మేనేజర్లో అవైలబుల్ ఉంటాయి. సెక్యూరిటీ అండ్ మేనేజ్మెంట్ ఈజ్ టోటలీ ఇన్ టు ద సెక్యూరిటీ గ్రూప్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు అలగట్ అయిన సర్వర్ కొత్తగా ఏమన్నా పోర్ట్ నంబర్ అటాచ్ చేయాలన్నా, మోడిఫై చేయాలన్నా, ఓకే, వీఆర్ గోయింగ్ టు డూ ఇట్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ ఇట్ బి, వీ కెన్ టేక్ ఇట్. సో ఇక్కడ పోర్ట్ నంబర్ 80 ఉంది. ఈ పోర్ట్ నంబర్ 80 అనేది ఇన్బౌండ్ రూల్, అంటే ట్రాఫిక్ వచ్చేది. సో మీరు కొత్తగా ఏదన్నా రూల్ అటాచ్ చేయాలన్నా కూడా, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎంటీపీ 25 అటాచ్ చేయాలని ఏ రేంజ్కి, నథింగ్ బట్ ప్రతి ఒక్కరిగా ఈ రకంగా అటాచ్ అనేది చేస్తాం. నథింగ్ బట్ గివింగ్ ద ప్రివిలేజెస్ టు ద యూజర్. సో ఇక్కడ యూజర్ ఏం చేస్తాడో, నాకు ఈ పోర్ట్ నెంబర్ యాక్సెస్ అవ్వట్లేదు, చెక్ చేయండి అని వస్తాడు. లేకపోతే ఈ పోర్ట్ నెంబర్కి ఈ పర్టికులర్ రేంజ్కి ఇవ్వండి అని వస్తాడు. వాట్ ఈస్ ద రేంజ్? రేంజ్ ఈజ్ రిఫ్లెక్టింగ్ ఆఫ్ ఈ పర్టికులర్ థింగ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో మీరు ఎప్పుడన్నా యాక్సెస్ ఇస్తూ ఉంటారా? మీకు యాక్సెస్ ఉందా? దేనికండి? ఏడబ్ల్యూఎస్లో మీరు ఏమైనా చేస్తూ ఉంటారా యాక్టివిటీస్? లేదు, అసలు ఏడబ్ల్యూఎస్ అన్నదే లేదండి మాకు. సో ఈ రకంగా సెక్యూరిటీ గ్రూప్స్, ఈ సెక్యూరిటీ గ్రూప్స్ అనేది వెరీ ఈజీ. మనకి యాక్సెస్ రిమూవ్ చేయాలన్నా, అటాచ్ చేయాలన్నా, ఓకే, అవుట్ బౌండ్ రూల్స్ అనేవి సేమ్ ఇదే రకంగానే అన్నమాట. ఇన్బౌండ్ అనేది లోపలికి రావడము, అవుట్ బౌండ్ అనేది ట్రాఫిక్ బయటకు వెళ్ళడం. సో ట్రాఫిక్ అనేది ఏదన్నా కూడా యాక్సెస్ చేయాలంటే ఆ పర్టికులర్ రేంజ్ అనేది మనకు యూజర్ ఇస్తాడు. సో మన సైడ్ నుంచి మనం ఏం చేస్తాము, ఆ పర్టికులర్ పోర్ట్ నెంబర్ అటాచ్ చేస్తాము, ఆ రేంజ్ అనేది అటాచ్ చేస్తాము. ఇక్కడ ఎనీ చేంజ్ నెంబర్ అనేది నేను అటాచ్ చేస్తాను. సో దిస్ ద వే హౌ వీఆర్ గోయింగ్ టు డూ ద చేంజెస్. సో మనకి రియల్ టైంలో కూడా ఈ రకంగానే చేంజెస్ చేస్తాం. దీనికంటూ ఒక చేంజ్ రిక్వెస్ట్ అనేది మనకి అలకేట్ అయి ఉంటుంది. అండ్ మీన్ వెల్ సెక్యూరిటీ గ్రూప్స్తో పాటు కీ పేర్స్. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఈజ్ అ సర్వర్ క్రియేట్ చేసినప్పుడు కీ పేర్ అనేది ఉంది. పొరపాటున ఆ క్లయింట్ ఆ కీ పేర్ అనేది పోయింది, మళ్ళీ పంపించమన్నాడు. మనం ఏం చేస్తాము, వీఆర్ గోయింగ్ టు షేర్ ద కీ పేర్. నథింగ్ బట్ ఇంపోర్ట్ ద కీ పేర్, ఇంపోర్ట్ చేసి తనకి ఆ డేటా అనేది ఇవ్వడం కానీ, లేదు అనుకుంటే డిలీట్ చేయడం కానీ, మోడిఫై చేయడం కానీ, లేకపోతే కొత్తగా ఇంకొక కొత్త కీ పేర్ కూడా క్రియేట్ చేస్తాం. కీ పేర్ ఈజ్ నథింగ్ బట్ యువర్ పాస్కోడ్ ఆఫ్ యువర్, లేకపోతే ఒక పాస్వర్డ్ అన్నమాట. ఈ పాస్వర్డ్ అనేది అలకేట్ అయి ఉండేది మనము మేజర్గా చూస్తాము. సో దీంతో పాటు లోడ్ బ్యాలెన్సింగ్ ఈజ్ సంథింగ్ లేదు దట్ ఈ లోడ్ బ్యాలెన్సింగ్ అనేది మనం ప్రైమరీగా మనము కాన్సన్ట్రేషన్ చేయము. సో లోడ్ బ్యాలెన్సింగ్ కమ్ అప్ విత్ 3 types ఆఫ్ ద థింగ్స్. ఓకే, సో బేసిక్గా ఎలాగంటే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సింగ్, ఐపీ లోడ్ బ్యాలెన్సింగ్ అని కొన్ని ఉంటాయన్నమాట. కానీ రియల్ టైంకి వచ్చేటప్పటికి ద లోడ్ బ్యాలెన్సింగ్ ఈజ్ నాట్ ద అండర్ ద డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ అవర్స్. సో ఎందుకంటే ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద నెట్వర్కింగ్. కానీ మనం ఇక్కడికి వచ్చేటప్పటికి మనం ఏం చేస్తాము, ఓకే, ఇన్ కేస్ ఇఫ్ దెర్ ఈజ్ అ నీడ్ వీఆర్ క్రియేటింగ్ ద లోడ్ బ్యాలెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే లోడ్ బ్యాలెన్స్ టైప్, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, గేట్వే లోడ్ బ్యాలెన్సర్ అని 3 types ఉన్నాయి. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, సో ఈ 3 types అనేది ఏం చేస్తాయంటే అప్లికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ నాట్ బాదరింగ్ అప్పుడు యువర్ సర్వర్, మీ అప్లికేషన్ గురించే నువ్వు చెక్ చేసుకుంటూ ఉంటుంది, దాన్ని అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సింగ్ అంటారు. నెట్వర్కింగ్ లోడ్ బ్యాలెన్సింగ్ ఈజ్ సంథింగ్ వెదర్ మీ నెట్వర్కింగ్ సైడ్ కనెక్టివిటీ అవ్వడం, గేట్వే సైడ్ కనెక్టివిటీ అవ్వడం. సో దిస్ ఈజ్ ద గేట్వే నోడ్ బ్యాలెన్సింగ్. ఇప్పుడు మీరు గోల్డెన్ గేట్వే అంటున్నారు కదా, మీరు ఇది ఇంప్లిమెంట్ చేస్తారు మీరు మీ సైనింగ్ చేసినప్పుడు. అర్థమైందా? అంటే మీ గేట్వే అనేది యూ విల్ బీ ఇన్ టు ద రిప్లికా, అంటే మల్టిపుల్ సర్వర్స్లో కనెక్ట్ అయి ఉంటుంది. ఒకటి డౌన్ అయినా కూడా ఇంకోటి ఎప్పుడు కూడా అవైలబుల్గానే ఉంటుంది. దానిలోనే మీరు అయితే అది, లేకపోతే మీ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సింగ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. లోడ్ బ్యాలెన్సింగ్ అనేది ఇక్కడెక్కడ ఫైల్ సిస్టమ్ సైడ్ లేదు, గమనించారా? వీఆర్ గివింగ్ ద కేర్ ఆఫ్ అప్లికేషన్, నెట్వర్కింగ్, గేట్వే, వీటికి మాత్రమే ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నాము. మీ యొక్క ఫైల్ సిస్టమ్కి సంబంధించి ఎక్కడన్నా ఇచ్చామా మనము? ఇవ్వలేదు కదా. అంటే దెర్ ఈజ్ నో కైండ్ ఆఫ్ డిపెండెన్సీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్.
ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఎటువంటి డిపెండెన్సీ కూడా లేదు. సో దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ మేక్ షూర్ ఆన్ ద థింగ్. ఓకే, సో దీంతోపాటు మనము రియల్ టైంలో క్రియేట్ చేసినప్పుడు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు క్రియేటెడ్, ఇట్ ఈస్ నాట్ క్రియేటెడ్ బై ద నార్మల్ జనరల్ యూజర్స్. అంటే మీరు 2 years 3 years ఉన్నవాళ్ళు, 4 years ఉన్న వాళ్ళు, 5 years ఉన్న వాళ్ళు ఎవరు కూడా దీన్ని క్రియేట్ చేయరు. దిస్ విల్ బీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఆర్కిటెక్చరల్ L3 వాళ్ళు మాత్రమే చేస్తారు. ఎందుకంటే అగైన్ ఇట్ ఈస్ అ కాస్ట్ ఈజ్ అ మ్యాటర్. అమౌంట్ అనేది రిఫ్లెక్ట్ అయినప్పుడు అగైన్ ఇట్ విల్ బి గో టు ద కాస్ట్. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి దెర్ ఇస్ వన్ టర్మినాలజీ చూడాలి. మీకు పర్టికులర్ సౌత్లోనే మల్టిపుల్ సబ్నెట్స్ అనేవి ఉన్నాయి. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సింగ్ తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి హైదరాబాద్ సెలెక్ట్ చేసుకున్నాను, ఇంకోటి వచ్చి సింగపూర్ సెలెక్ట్ చేసుకున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఏదైనా సిచ్యువేషన్ వచ్చి నా అప్లికేషన్ యాక్సెస్ అవ్వకపోయినా ఐ డోంట్ వాంట్ టు ప్లేస్ ఇట్ ఇన్ టు ద సేమ్ ఇండియా. అంటే హైదరాబాదు, ముంబై, చెన్నై ఈ రకంగా కాకుండా నేనేం చేశాను, ఒకటి ఇండియాలో ఒకటి నాన్ ఇండియాలో మెన్షన్ చేసుకున్నాను. సో ఇండియాలో వచ్చేటప్పటికి వీఆర్ ద గైస్ ఆర్ ద రెస్పాన్సిబుల్. నాన్ ఇండియాకి వచ్చేటప్పటికి ఏమవుతుంది, దట్ విల్ బీ అలొకేటింగ్ టు ద రెస్పెక్టివ్ మెంబర్. బట్ ద థింగ్ ఈజ్ దట్ ఇక్కడ క్యాచ్యూనెస్ అనేది మేజర్ థింగ్ అన్నమాట. సో మనము ఎక్కడ ప్లేస్ చేయాలి ఏంటి అనేది హూ ఈజ్ డిసైడింగ్, ద డెసిషన్ విల్ బీ టేకెన్ కేర్ బై ద యువర్ అప్లికేషన్ ఓనర్ ఆర్ యువర్ సర్వర్ ఓనర్. సో ఇక్కడ మనము డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయం బికాజ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద కాస్ట్. మేబీ ఒక్కొక్క క్లయింట్కి ఒక్కో దగ్గర ఉండొచ్చు. ద క్లయింట్ మేబీ హీ విల్ బీ ఆస్కింగ్ దట్. సో బేస్డ్ ఆన్ థింగ్స్ ఇట్ విల్ గోయింగ్ టు బి టేకప్. అండ్ మోర్ ఓవర్ థింగ్ ఈస్ దట్ వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ లైక్ రౌటింగ్ సైడ్ కానీ లేకపోతే నెట్వర్కింగ్ సైడ్ కూడా మనం మారుస్తాం. ఏమన్నా కూడా కొత్త VPC ఉన్నా కూడా మేనేజ్ చేస్తాం. సో మీరు 1 క్లిక్లో మీరు లోడ్ బ్యాలెన్సింగ్ అనేది క్లిక్ చేయగలరు. సో బట్ ది థింగ్ ఈజ్ దట్ వెన్ యూ ఆర్ పర్ఫార్మింగ్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ వీ నీడ్ టు మేక్ షూర్ దట్ వీ హ్యావ్ ఏ అప్రూవల్ అనేది ఉండాలి, చేంజ్ అనేది ఉండాలి. సో దీస్ ఆర్ ద మేజర్ ఐటమ్స్ ఇన్ టు ద EC2 డాష్బోర్డ్. EC2 డాష్బోర్డ్లో దీస్ ఆర్ ద మేజర్ ఐటమ్స్ ఇన్ టు ద EC2. సో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? అర్థమైందా సూర్య గారు? అర్థమైందండి. ఒక డౌట్ ఏమంటే స్టోరేజ్ మనం కెపాసిటీని ఇంక్రీజ్ చేసాం అనుకోండి ఇక్కడ. సో మనం లైనక్స్ లో మనం మళ్ళీ క్రియేట్ చేసాం కదండి, పీవీ క్రియేట్ అవన్నీ. సో ఇందులో కూడా చేయాలండి అది. స్టోరేజ్ ఇక్కడ మార్చితే మీకు దీనికి సంబంధించి నేను ఆల్రెడీ ఒకటి సినారియో మీకు లైనక్స్ దానిలో ఉంది కదా. మీ లైనక్స్ దానిలో ఈ ఫైల్ సిస్టమ్ ఉందో లేదో చూడండి. మిస్లీనియస్లో పెట్టినట్టున్నాను. AWS డిస్క్ SOP సింపుల్ ఇది ఒకసారి చూడండి. ఓకేనండి. సో మీరు AWS నుంచి చేసిన తర్వాత ఆటోమేటిక్గా లిమిట్ అబౌట్ ద వాట్ ఎవర్ ద టెక్నాలజీ, ఇది స్టోరేజ్ టీమ్ అన్నా కావచ్చు, ఏదన్నా కావచ్చు. సో ఆటోమేటిక్గా అది ఏమవ్వాలి, రిఫ్లెక్ట్ అవ్వాలి, రైట్? 10 GB ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను 12 GB చేశాను. ఈ 12 GB అనేది నాకు రిఫ్లెక్ట్ అవ్వాలి. అంతకుముందు వరకు ఫర్ ఎగ్జాంపుల్ 10 GBతోనే ఉంది. ఆటోమేటిక్గా మనం స్టోరేజ్లన్నీ అటాచ్ చేసినప్పుడు కూడా, ఎక్స్పాండ్ చేసినప్పుడు కూడా, గుర్తుందా మీకు, మనం ఇమీడియట్గా చేంజెస్ అనేవి రిఫ్లెక్ట్ అవ్వవు. LV ఎక్స్టెండ్ కొట్టినప్పుడు గుర్తుందా మీకు? అవును, మళ్ళీ రిఫ్రెష్ చేస్తాం. అది మళ్ళీ రిఫ్రెష్ చేస్తాం. అక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీ సోర్స్ అనేది డిస్క్ అనేది ఎక్కడి నుంచైనా రావచ్చు. అది IBM సైన్ అన్నా కావచ్చు. మనం PV మూవ్ కమాండ్ యూజ్ చేసాం, గుర్తుందా మీకు? అక్కడ 2 ఛానల్ తీసుకున్నాము, ఒకటి IBM అనుకున్నాము, ఒకటి EMC అనుకున్నాము. ఒక PV నుంచి ఒక PVకి మూవ్ చేసాం. సో అంటే అక్కడ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ లెవెల్ పరంగా చూసినప్పుడు దట్ ఈస్ ఎ స్టోరేజ్ డివైస్. అంతేనా? అది స్టోరేజ్ డివైస్. ఆ స్టోరేజ్ డివైస్లో ఏంటి, సింపుల్గా చెప్పాలంటే మన ప్రకారం చూసినప్పుడు మొబైల్ ఈజ్ కైండ్ ఆఫ్ ఒక నెట్వర్కింగ్ డివైస్, కమ్యూనికేషన్ డివైస్, అంతే. కానీ ఇఫ్ యు గో ఇన్సైడ్ ఆఫ్ దట్ లైక్ యూ విల్ గోయింగ్ విత్ ఫీచర్స్ అండ్ బ్రాండ్స్, అంతే కదా. ఇక్కడ ఈ క్లౌడ్ సర్వర్లైనా లేకపోతే నాన్ క్లౌడ్ సర్వర్లైనా
అంటే ఫిజికల్ బాక్సెస్ అయినా ఏవైనా సరే నీకు రిఫ్లెక్ట్ అవ్వాలంటే నువ్వు రీసెర్చ్ కమాండ్ ఎక్స్ఎఫ్ఎస్ రిపేర్ చేయాలి. ఓకే. 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 సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఏం చేశాడు, సర్వర్ వచ్చి ఈ రకంగా ఉంది, ఎక్స్పాండ్ చేయమన్నాడు. మనం ఏం చేస్తాము, ఇదే కదా చేసేది మనము. సో ఇప్పుడు ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో కూడా సేమ్ క్వశ్చన్ దే వుడ్ హ్యావ్ ఆస్క్ యూ. సరే ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ సర్వర్లో నువ్వు ఫైల్ సిస్టమ్ ఎలా ఎక్స్పాండ్ చేస్తావు అంటే మనం ఏం చెప్తాము, దీస్ ఆర్ ద థింగ్స్ ఓన్లీ వీఆర్ గోయింగ్ టు కన్వే ఇట్, రైట్? అవునండి. సో మనం ఏమనుకుంటాము, ఇది వేరు అది వేరు అనుకుంటాము. నో, ఏదైనా కూడా ఒకటే. ఎందుకంటే ఫ్రమ్ మన పాయింట్ ఆఫ్ వ్యూలో రెండు ఒకటే, అంతే కదా. అవును. సో ఎక్కువగా ఆలోచించకూడదు కొన్నిసార్లు. సో మరి దీనికంటే మనం ఇన్స్టెన్స్ టైప్ చేంజ్ చేసినప్పుడు ఇదంతా ప్రాసెస్ అవసరం లేదండి? ఇన్స్టాంట్ టైప్ చేసినప్పుడు వీఆర్ చేంజింగ్ ద హార్డ్వేర్ కదా. సి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాంట్ టైప్ చేంజ్ చేయడం అంటే ఏంటి, యువర్ డీలింగ్ విత్ యువర్ మెమరీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. ఇప్పుడు ఇన్స్టాంట్ టైప్ చేంజింగ్లో ఇక్కడ ఇన్స్టాంట్ టైప్లో ఏముంటాయి నీకు, ఇట్ ఈస్ డీలింగ్ విత్ సిపియు ఉంటుంది, ఆర్కిటెక్చర్ ఉంటుంది, మెమరీ ఉంటుంది, ఏది ఉంటుంది. కానీ ఆర్కిటెక్చర్ అనేది మనం ఎప్పుడు కూడా డైరెక్ట్ చేయము. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు i7 అనేది చూడు, i7 2 లార్జ్ అనేది ఆర్కిటెక్చర్ పరంగా సేమ్ ఉంది. ఓకే. అవునండి. ఆర్కిటెక్చర్ మారిందంటే ఏమవుతుంది, నీ సర్వర్ కూడా మారిపోతుంది. సో అప్పుడు మనము ఇన్స్టాంట్ టైప్ అనేది రికమెండ్ చేయాలి. మనం ఏం చేస్తాము, కొత్తగా సర్వర్ ARM64తో క్రియేట్ చేయమంట. అర్థమైందా? కొత్త ఆర్కిటెక్చర్తో క్రియేట్ చేయమంటాం. దట్స్ ద సేమ్ థింగ్ లైక్ దట్ XFS నుంచి EXT4కి మనం మార్చడం గుర్తుందా మనకు? అది మార్చాలి. మార్చినప్పుడు ఏమవుతుంది, ద డేటా అనేది కరప్ట్ అవ్వచ్చు, ప్రాబ్లం అవ్వచ్చు. దాన్ని ఓవర్కమ్ చేయడానికి వీఆర్ గోయింగ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ మెకానిజం. ఓకే నందిని గారు, మీకు అర్థమవుతుందా? నిన్న క్లాస్ వీడియో ఒకసారి చూడండి మీరు. ఓకే, ఇది అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి మీకు. ఓకే, సో హోప్ ఇట్స్ క్లియర్, రైట్? మీకు అర్థమైందా బస్సు EC2 పరంగా? అర్థమైంది. సో దీనిలో నేను ఏం చేస్తానంటే ఐ విల్ క్రియేట్ సమ్ సినారియోస్. ఓకే, సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం విడివిడిగా చేసినవన్నీ ఒక సినారియో క్రియేట్ చేసి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవన్నీ కూడా. ఓకే, ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జామ్ లాగా ట్రై చేద్దాం. ఓకేనా? మీతో పాటు సెట్ ఆఫ్ మెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సినారియో వచ్చి అంటే సింపుల్గా చెప్పాలంటే నువ్వు ఒక సర్వర్ క్రియేట్ చేసి నాకు ఒక ఇన్స్టాంట్ టైప్ చేంజ్ చేయి, ఒక మాడిఫికేషన్ చేంజ్ చేయి, ఇవన్నీ కూడా చేంజ్ చేసి చూపించేలాగా. అప్పుడు దానివల్ల మీకు కొంచెం సబ్జెక్ట్ మీద హెకప్స్ తెలుస్తాయి. ఓకే, సో మీకు కొంచెం అర్థమవుతుంది సబ్జెక్ట్ కూడా. అండ్ మేక్ షూర్ దట్ ఇది కంపల్సరీ షట్ డౌన్ చేయాలి, లేకపోతే మనకి ఇష్యూలు వస్తాయి. ఇన్స్టాంట్ టైప్ చీటింగ్, స్టాప్ ప్రొటెక్షన్, దీన్ని ఎనేబుల్ నుంచి మాడిఫై చేయాలి. సో అప్పుడే స్టాప్ అనేది అవుతుంది. ఓకే, నౌ యు ఆర్ సీయింగ్ రైట్, సక్సెస్ఫుల్లీ స్టాపింగ్. అవునండి. సో ఇప్పుడు అర్థమైంది మీకు దీనికి IAM పాలసీ ఎందుకు పెట్టకూడదు అంటే డిపెండ్స్, రైట్? మీ అవసరాన్ని బట్టి మీరు మూవ్ ఆన్ అవుతారు అంతే. అవునండి. ఓకే, ఓకే. సో ప్లీజ్ గో త్రూ చేయండి. ఓకే, సో వన్స్ దిస్ ఈజ్ కంప్లీటెడ్, ఓకే, వీ హ్యావ్ ద సమ్ ఆఫ్ అదర్ సర్వీసెస్, మిగతా కూడా నేను రౌట్ ఇట్ చేస్తాను. ఓకే, సరే. ఓకే. షూర్, జస్ట్ టు ప్రాక్టీస్.